హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2023లో రిలీజ్ అయిన అవేర్నెస్ అనే ఒక మంచి సైఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. సూపర్ హీరో మూవీ కాబట్టి ఖచ్చితంగా బాగానే ఉంటుంది. సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. ఒక చిన్న నోట్, జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఏమన్నా సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ మంత్లో ఒక చిన్న సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ వీడియో పెట్టి లేట్ అయింది కాబట్టి వన్ లైన్ ఇంట్రో అది ఇది చెప్పి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక నాన్న కొడుకుని చూపిస్తారనమాట. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ దొంగనా కొడుకులనే చెప్పొచ్చు. ఎందుకంటే మన హీరో బయట నిలబడుకుంటే వాళ్ళ నాన్న మాత్రం నిదానంగా ఆ స్టోర్ లోపలికి వెళ్ళి అక్కడ ఒక 3 వైన్ బాటిల్స్ ఉంటుంది. వాటిని సౌండే రాకుండా మెల్లగా వాడి జాకెట్లో పెట్టుకుని మన హీరోని చూసాడో లేదో వెంటనే మనోడు వాడి పవర్స్ ని యూజ్ చేసి ఆ బాటిల్సే మాయమయ్యేలా చేస్తాడు. ఇంకేముంది, ఆయన జస్ట్ ఒక బబుల్ గమ్ తీసుకుని ఏ డౌట్ రాకుండా బయటికి వచ్చేసి సరే కాసేపు ఇక్కడే ఉండి మేనేజ్ చెయ్యి, నేను అంతలోపు కార్ తీసుకొస్తాను చెప్పి కార్ దగ్గరికి వెళ్తా అంటే మధ్యలో కొందరు అమ్మాయిలు వెళ్తున్నారు కదా, వాళ్ళు వచ్చి మన హీరోకి ఏదో చెప్పేసరికి టక్కన వాడు డిస్ట్రాక్ట్ అయిపోతాడు. దానివల్ల ఏం జరిగింటుందంటే వాడు ఆ బాటిల్స్ ని జస్ట్ మాయమయ్యేలా మాత్రమే చేయలేదు, ఇంకా ఆ బాటిల్స్ ఆ షెల్ఫ్ లో ఉన్నట్టు ఒక ఇల్యూషన్ వేరే క్రియేట్ చేసి పెట్టినాడా. బట్ ఇప్పుడు ఆ అమ్మాయి డిస్టర్బ్ చేయడం వల్ల మనో డిస్ట్రాక్ట్ అవడం వల్ల ఆ ఇల్యూషన్ ఇప్పుడు లేకుండా పోతుంది. ఆ బాటిల్స్ లేని విషయం ఆ లేడీ కనిపెట్టేసింది కాబట్టి ఖచ్చితంగా హీరో వాళ్ళ నానే బాటిల్స్ దొబ్బేసి ఉంటాడు అని చెప్పి ఒక సుత్తి ఎత్తుకొని బయటికి వచ్చింటే కరెక్ట్ గా అదే టైంకి మనోడి నాన్న వేరే కార్ తీసుకుని వచ్చేసరికి కరెక్ట్ గా అడ్డుపడిపోతుంది. మర్యాదగా బాటిల్స్ ఇస్తావా లేదంటే గ్లాస్ పగలకొట్టేద్దని చెప్పి ఆ లేడీ బెదిరేసా అంటే ఆంటీ మర్యాదగా మీరు సైడ్ వెళ్తారా లేదా అని చెప్పి మనోడు వెనక నుంచి చెప్పేసరికి ఓహో మీరిద్దరు తోడు దొంగలా అని చెప్పి దగ్గరికి వస్తా అంటే ఆంటీ రాకండి అని చెప్పి టక్కున గన్నైతే షూట్ చేస్తాడా. టక్కున వాడొక ఇల్యూషన్ లో ఇరుక్కుపోతాడు. ఆ షాప్ కీపర్ లేడీ వాళ్ళ అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేపించినట్టు వాళ్ళ అమ్మను తను చూసుకుంటున్నట్టు అని చెప్పి అక్కడక్కడే ఇరుక్కుపోయేసరికి నాన్న వద్దురా నువ్వు వెంటనే బయటికి రావాలని చెప్పి ఎట్లో వాళ్ళ నాన్న కన్విన్స్ చేసేసరికి టక్కున ఆ ఇల్యూషన్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంకా వెంటనే వాళ్ళిద్దరూ కార్ ఎక్కి అక్కడి నుంచి పారిపోతారో లేదో వెంటనే వెనకాలే పోలీస్ కూడా వచ్చేసి ఉంటుంది. మధ్యలో ఆ షాప్ కీపర్ లేడీని వేరే మనోడు షూట్ చేయనాడు కదా, సో తను కింద పడి విలవెల్లాడుతా అంటే టక్కున ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏమైంది అంటే ఆ దొంగ నాయలు షూట్ చేసి వెళ్ళిపోయినారు అంటుంది. కానీ మేడం మీకు గాయం తగిలినట్టు ఎక్కడ కనిపించట్లేదే అని చెప్తేనే మనకే తెలుస్తుంది మన హీరో గన్ తీసినట్టు తన్ని షూట్ చేసినట్టు తనకు రక్తం వచ్చినట్టు ఇదంతా మనోడు తనకు ఒక ఇల్యూషన్ లా క్రియేట్ చేసి తను సఫర్ అవుతున్న గ్యాప్ లో మనోడు తప్పించుకునేసి ఉంటాడు. ఇంకా వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ మనోళ్ళ వెనకాల పడతా అంటే మనోడికి ఆ ఇల్యూషన్ పవర్ ఉంది కదా, సో దాన్ని యూజ్ చేసి మనోళ్ళది ఒక డొక్కు ట్రక్ అనమాట. బట్ దాన్ని ఒక సూపర్ రేస్ కార్లా మార్చేసరికి మనోళ్ళు స్లోగానే వెళ్తున్నారు, కానీ ఆ పోలీసు వాళ్ళ కళ్ళలో మనోడు ఏదో స్పీడ్ గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో ఆయన కూడా కష్టపడి డ్రైవ్ చేసి అంటాడు. మళ్ళీ మనోడిని చూసుకుంటే డాడీ బీర్లు సోడాలు ఇవన్నీ దొంగతనం చేసి అమ్మినా అమ్మకపోయినా ఒకటే, అదేదో మనం డైరెక్ట్ గా బ్యాంక్ కే వెళ్ళి ఒక నార్మల్ పేపర్ ఇచ్చేసి నేను అదొక పెద్ద చెక్ అన్నట్టు వాళ్ళందరికీ ఇల్యూషన్ లా క్రియేట్ చేసి డబ్బు మొత్తం కొట్టేయచ్చు కదా అంటాడు. నిజంగానే ప్లాన్ సూపర్ ఉంది కదా, కానీ వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఐడియా అయితే బానే ఉంది, కానీ నువ్వు ఎలానో ఈజీగా బ్యాంక్ వాళ్ళనైతే మోసం చేసి డబ్బు మొత్తం తీసుకొచ్చేయచ్చు, కానీ $1 నువ్వు ఖర్చు పెట్టే లోపే వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు వచ్చి నిన్ను పట్టుకెళ్ళిపోతారు అని చెప్పేసరికి వాళ్ళంటే ఎవరు నానా అంటే ప్రస్తుతానికి అది నీకు అనవసరం, కానీ ఇలా పెద్ద స్కామ్లు పెద్ద దొంగతనాలు అయితే నాకు తెలియకుండా చెయ్యొద్దు. ఇన్ కేస్ నాకు తెలియకుండా నువ్వు ఏదైనా చేసి వాళ్ళ చేతిలో కనుక పట్టుపడ్డావు అంటే ఖచ్చితంగా నిన్ను ఒక ల్యాబ్ ర్యాట్ లా యూజ్ చేసి నీ పైన రకరకాల ఎక్స్పెరిమెంట్లు అన్ని చేశారు అని చెప్పేసరికి సెసర్లే నేను అలాంటివేం చేయను అంటాడు. మధ్యలో ఆ పోలీసు వేరే వెనకాలే వెంబడిస్తూ వచ్చేసరికి వీడిని ఎలా వదిలించుకోవాలి అని చెప్పి మనోడు నిదానంగా వెనక్కి వెళ్ళి ఆ క్లైమేట్ నే మార్చేశాడు. ఎలా అంటే హెవీగా మంచు కురుస్తున్నట్టు పెట్టేసరికి ఆయనకి రియల్ ఏది ఫేక్ ఏది అని చెప్పి తెలియదు కదా, సో ఏమో ఆ మంచులో ఇరుక్కుపోయినట్టు ఆ మంచు గడ్డలు గట్టిగా విండ్షీల్డ్ మీద పడుతున్నట్టు అని చెప్పేసరికి ఆయన కంట్రోల్ ని తప్పిపోయి కార్ ని ఉల్టా చేస్తాడు. పోలీసు టార్చర్ తగ్గిపోయింది కదా, సో మనోళ్ళు ఈజీగా తప్పించుకునేస్తారు. కానీ వాయనేమో ఆ కార్ ని దేక్కుంటా అట్లే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసి అక్కడి నుంచి బయటికి వచ్చి చూస్తే ఇప్పుడు స్కై మొత్తం క్రిస్టల్ క్లియర్ గా కనిపించేసరికి ఓర్ని ఏంద్రా ఇది అని చెప్పి వాయనే అర్థం కాక పైన ఏం చూసంటాడు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి ఒక లేడీని చూపిస్తారు. తను మనోళ్ళిద్దరూ ఉన్న ఆ కెమెరా ఫుటేజ్ ని చూసి అమ్మయ్య చాలా రోజుల తర్వాత ఇప్పుడు దొరికినారు, వెంటనే హెలికాప్టర్ ని రెడీ చేయండి మనం ఆ ప్లేస్ కి వెళ్తున్నాం అంటుంది. అసలు ఈ లేడీ ఎవరు, మనోళ్ళని ఎందుకు మానిటర్ చేస్తుంది, మనోళ్ళకి లేడీకి సంబంధం ఏంటని చెప్పి ఏం అర్థం కాదనమాట. మేబీ మన హీరో వాళ్ళ నాన్న ఇన్ కేస్ నువ్వు పవర్స్ ని ఎక్కువ యూజ్ చేస్తే వాళ్ళు పట్టేస్తారు కనిపెట్టేస్తారు తీసుకెళ్లిపోతారు అని అంటాడు కదా, మేబీ వాళ్ళే వీళ్ళేమో అనిపిస్తుంది. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మనోళ్ళిద్దరూ ఒక షిప్ లో నివసిస్తా అంటారనమాట. ఏమో మనోళ్ళు అంత రిచ్ అనుకోకండి, ఏదో షిప్ ని ఎవరో వదిలేసింటే ఆ షిప్ లోనే మనోళ్ళిద్దరూ దొంగతనంగా ఉంటున్నారు.
దాంట్లోనే మనోళ్ళు కోళ్ళు కూడా పెంచుతున్నారనమాట. సో అవేవో ఒక 2 గుడ్లు పెట్టేసరికి వాటిని తీసుకొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌లా చేసి హ్యాపీ బర్త్‌డే టు యూ అని చెప్పి పాట పాడుకుంటా వస్తాడు. ఏంట్రా అంటే ఈరోజు మన హీరోకి బర్త్‌డే అనమాట. ఇద్దరు పిల్లలకి నాన్నలా ఉన్నాడు హీరో గాడు. వాడికి ఇప్పుడే 18 ఇయర్స్ అంటే నమ్మలేనయ్యా. అప్పుడే వాళ్ళ నాన్న హీరో వాళ్ళ అమ్మ ఫోటో చూపించి తన గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటారు. యాక్చువల్లీ మన హీరో చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయిందనమాట. సో చిన్నప్పటి నుంచి మన హీరో వాళ్ళ నాన్నే మనవడిని పెంచుతుంటాడు. అండ్ వాళ్ళ నాన్న కూడా ఇంకెవరు లేదు కాబట్టి మన హీరో ఒక్కడే. సో వాడినే అల్లారి ముద్దుగా పెంచింటాడు. ఇప్పుడు మనోడు వేరే గేమ్ ఆడేందుకు బయటికి వెళ్దా అని చెప్పేసరికి ఫస్ట్ లో వాళ్ళ నాన్న ఒప్పుకోడు. ఆ తర్వాత నేను జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పేసరికి సరే అని చెప్పి అతి కష్టం పైన ఒప్పుకుంటాడు. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు అదేదో ప్రాక్టీస్ చేసేందుకు చెక్కలు ఉంటాయి కదా, దానిపైన ఓ లుక్ వేసి కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాతే బయటికే వెళ్తాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన హీరోని చేసుకుంటూ వచ్చినాడు కదా పోలీసోడు. అతన్ని చూసుకుంటే సడన్ గా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది, వెదర్ చేంజ్ అయిపోతుంది, ఎక్కడి నుంచో స్నో గురుస్తుంది, యాక్సిడెంట్ అయిపోతుంది అని చెప్పి వాడు మన హీరో ద్వారా ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ అక్కడే చెప్తాంటాడు. బట్ వాటన్నిటిని వెనకాల ఒకడున్నాడు కదా, వాడు సైలెంట్ గా వింటాంటాడు. ఈ అవుట్ ఫిట్ లో బాలీవుడ్ లో ఎవడో ఒకడున్నాడబ్బా, గుర్తొస్తే కమెంట్ చేయండి. ఓకే, వాడిని చూసు లాస్ట్ కి వాడి పవర్ ఏదో యూజ్ చేశాడు చూడండి. వెంటనే ఆ పోలీసుడు అక్కడే కింద పడి చనిపోతాడు. ఎస్, వీడనమాట మన మూవీ యొక్క విలన్. చూడబోతే వాడికి కూడా మన హీరో లాగా ఏదో ఒక పవర్ ఉన్నట్టుంది. ఇంకా అట్లే నైట్ టైం అయితే మనోళ్ళు న్యూస్ చేస్తున్నారు కదా, ఒక ఆ షిప్ దగ్గరికి ఎవరో కొందరు సోల్జర్స్ సైలెంట్ గా లోపల ఎంటర్ అయ్యేసరికి ఎవరో వచ్చినారు అని చెప్పి మన హీరో వాళ్ళ నాన్నకు ఈజీగా తెలిసిపోతుంది. సో హీరోనే వచ్చినాడేమో అని చెప్పి మనోడి పేరు ఇయాన్ అనమాట. సో ఇయాన్ అని చెప్పి 2-3 సార్లు పిలుస్తాడు. బట్ ఎన్నిసార్లు పిలిచినప్పటికీ అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఏదో తేడా కొడుతుంది అనుకుంటా. అంటే కరెక్ట్ టైంకి వెనకాల నుంచి వచ్చి పట్టేస్తారు. అప్పుడే మనం కార్లో ఒక లేడీని చూసినాం కదా, ఆ లేడీనే ఈ లేడీ అనమాట. అండ్ తన మాటలు బట్టి చూస్తే తను ఏదో ఒక ఏజెన్సీ నుంచి వచ్చినట్టు చెప్తుంది. ఆల్సో ప్రస్తుతానికి ఆ ఏజెన్సీ యొక్క మెయిన్ టార్గెట్ మన హీరో అనే విషయం కూడా తెలుస్తుంది. సో హీరో ఎక్కడని అడిగితే మనోడి వాళ్ళ నాన్న నోరే విప్పడనమాట. బట్ వీళ్ళు ముందుగానే మనోళ్ళిద్దరిని ట్రాక్ చేస్తున్నారు కదా. సో మనోడు ఎగ్జాక్ట్ గా పక్కనున్న గేమ్ షాప్ లోనే ఉన్నాడనే విషయం తెలిసిపోయేసరికి వెంటనే కొందరు మనుషుల్ని ఆ ప్లేస్ కి పంపిస్తారు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి ఆ గేమ్ సెంటర్ లో చూసుకుంటే మనం ఇంతసేపు చూసినాం కదా, ఒక విలన్ వాడు కూడా ఆ ప్లేస్ కి వచ్చేసి అక్కడ ఎక్కడని చెప్పి తిరుగుతుంటాడు. మేబీ మన హీరో కోసమే వీడు కూడా వచ్చినాడేమో. బట్ ఆ ఏజెన్సీ మనుషులు కనిపించేసరికి టక్కని దాక్కునేస్తాడు. అప్పుడే మనకే ఒక క్లారిటీ వస్తుంది, ఆ ఏజెన్సీ సపరేట్, ఈ విలన్ గాడు సపరేట్ అని. బట్ వాళ్ళు ఉండడం కూడా రిస్క్ అనుకున్నాడేమో తెలియదు కానీ సైలెంట్ గా వెళ్ళి వాళ్ళనే ఒక్కొక్కరినిగా లేపుకుంటా వస్తుంటాడు. అలా ఓ 2-3 లేపిన తర్వాత వాకి టాక్ ఎత్తుకుని నేను హీరోని చూసేసి వెంటనే బ్యాకప్ కి మనుషుల్ని పంపించండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తాడు. వారిని వీడే మనుషుల్ని లేపేస్తాడు. మళ్ళీ మనుషులు బ్యాకప్ కి కావాలని చెప్పి మళ్ళీ వీడే రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఏందో వీడు. ఇంకా ఏజెన్సీ నుంచి లాస్ట్ ఒకే ఒకడు మాత్రం ఉంటే వాడిని ఏం చేయకుండా సైలెంట్ గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాంటే వాడు కంటికి కనిపించినాడు కదా అని చెప్పి ఎట్లా అంటే అట్లా షూట్ చేస్తుంటాడు. బట్ ఒక్క బుల్లెట్ కూడా వాడికి తగలనంటుంది. ఎందుకంటే నిజానికి వాడు అక్కడ లేనే లేదనమాట. వీడి వెనక నుంచి వీడు అక్కడ ఉన్నాడనే ఒక ఇల్యూషన్ ని వీడు క్రియేట్ చేసేసరికి వాడు కూడా నిజంగానే వాడు అక్కడి నుంచి పారిపోతాడు అని చెప్పి వీడు ఇక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. యాక్చువల్లీ వీటన్నిటిని మన హీరో సైడ్ లో దాక్కుని చూసా ఉన్నాడు అనమాట. అలా మన హీరో చూసన్నాడు అనే విషయం వాడికి తెలిసిపోయేసరికి వెంటనే మన హీరో మైండ్ నే కంట్రోల్ చేసి ఏదో చేద్దాం అనుకుంటే టక్కని వెనక నుంచి వచ్చిన ఏజెన్సీ మనుషులు వాడికి ఒక మెటల్ హెల్మెట్ లా వేస్తారు. మేబీ ఆ మెటల్ హెల్మెట్ వల్ల వాడి పవర్స్ ని యూజ్ చేయలేడు అనుకుంటా. కరెక్ట్ గా అదే టైం కి మన హీరో దగ్గరికి 2 సోల్జర్స్ వచ్చి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే వాడి వల్ల నీకు ప్రమాదం అని చెప్పేసరికి వెంటనే మన హీరో కూడా వాడితో బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ ఆ విలన్ నే చూసుకుంటే వాడిగా మెటల్ హెల్మెట్ వేయడం వల్ల వాడి పవర్స్ ని యూజ్ చేయలేడు కరెక్టే, కానీ అది వాడి మైండ్ పవర్స్ ని ఆపుతుందే తప్ప ఫిజికల్ స్ట్రెంత్ ని కాదు కదా. సో వాడికి అడ్డొచ్చిన సోల్జర్స్ అందరినీ కళ్ళు కనిపించకపోయినా కూడా రఫ్ ఆడించేస్తుంటాడు. అలా అడ్డొచ్చిన 10-15 సోల్జర్స్ ని వాడు ఒక్కడే లేపేసి లాస్ట్ గా హెల్మెట్ ని కూడా తీయేసి మన హీరోని పట్టుకుందామని చెప్పి బయటికి వస్తాంటే అట్లే ఈ పక్క మన హీరోని చూపిస్తారు. ఆ ఏజెన్సీ లేడీ ఉంది కదా, తనే మన హీరోతో మాట్లాడుతుంటుంది. చూడు యాన్, ఇప్పుడు వచ్చినాడు కదా వాడే మెయిన్ విలన్. అలాంటి వాళ్ళు నిన్ను వేటాడడానికి ఇంకా చాలా మంది ఉన్నారు. సో నువ్వు బతకాలి అంటే ఖచ్చితంగా మాతో రావాలి అని చెప్పేసరికి ఇంకా మనోడు ఇక్కడ వేరే దారి లేదనమాట. అదే కాకుండా లోపలే మన హీరో వాళ్ళ నాన్న కూడా ఉండేసరికి సరే అని చెప్పి మనోడు లోపలికి వచ్చేస్తాడు. బట్ మధ్యలో మన హీరో వాడి మనసు మార్చుకుని ఏమైనా చేస్తే కష్టం కదా. సో వాళ్ళ సేఫ్టీ కోసం మన హీరో కూడా అలాంటి ఒక మెటల్ హెల్మెట్ ని వేసి వాడి బ్లడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఏదో శాంప్లింగ్ అని చెప్పి పంపిస్తారు. ఇంకా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ విలన్ గాడు వేరే ఆ సోల్జర్స్ అందరినీ పడగొట్టేసి బయటకు వచ్చింటాడు. ఎక్కడ
మనోళ్ళు తప్పించుకునేసారేమో అని చెప్పి వాడి పవర్స్ ని యూజ్ చేసి ఒక లేడీ బేబీని తోసుకుంటా రోడ్డు మీదకి వచ్చినట్టు చేస్తాడు. తన్ని చూడగానే ఆ ట్రక్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ అయ్యేసరికి అది రోడ్డు మధ్యలో ఆగిపోతుంది అనమాట. ఇంకా వెనక నుంచి వస్తున్న కార్స్ అని స్పీడ్ గా వస్తున్నాయి కదా, సో ఒకదానికోటి గుద్దుకొని ఒక పెద్ద యాక్సిడెంటే జరుగుతుంది. దాన్ని చూసిన ఏజెన్సీ వ్యాన్ డ్రైవర్, మేడం ముందర ఒక పెద్ద యాక్సిడెంట్ లా జరిగింది, ఖచ్చితంగా మనం ఈ దారి నుంచి వెళ్ళలేమంటే అదంతా ఏం లేదు, ఆ విలన్ గాడే ఏదో ఒక ఇల్యూషన్ ని క్రియేట్ చేసింటాడు, నువ్వు యాక్సిలేటర్ తొక్కుంటా వెళ్ళిపో అని చెప్పేసరికి ఇంకా వాడు కూడా వెళ్తాడో లేదో నిజంగానే అక్కడ ఏం లేదనమాట. మొత్తం ఆ విలన్ గాడు క్రియేట్ చేసిన ఇల్యూషనే. ఇంకా అక్కడ సీన్ గా చేసి మన హీరోని ఆ ఏజెన్సీ వాళ్ళు ఉన్న మెయిన్ బేస్ కి తీసుకొచ్చేసి మన హీరోని ఒక చేతిలో కూర్చోబెట్టి చేతుల కాలంతా మొత్తం లాక్ చేసి మనోడు కదలలేడు బయటికి రాలేడు అని తెలిసిన తర్వాతే వాడి హెల్మెట్ నే తీస్తారు. ప్రస్తుతానికి ఈ లేడీనే ఏజెన్సీకి లీడర్ అనుకుందాం. సో నా పేరు ఆడ్రియానా అని చెప్పి తను ఇంట్రో ఇచ్చుకుంటా అంటే, అక్క నువ్వు ఏమన్నా అవ్వు కానీ నన్నెందుకు ఈ ప్లేస్ కి తీసుకొచ్చినారు, అసలు నాతో మీకేం పని అంటే, ఓకే చెప్తా విను అని చెప్పి లైట్ గా హిస్టరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ముందు వరల్డ్ వార్స్ జరిగినాయి, న్యూక్లియర్ వెపన్స్ జరిగినాయి, ఆ న్యూక్లియర్ వెపన్స్ నే మళ్ళీ కంట్రీస్ పైన యూజ్ చేయడం స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్, ఆ తర్వాత మనుషుల్ని అలా చేయడం ఇలా చేయడం అని చెప్పి లీగల్ గాను ఇల్లీగల్ గాను చాలా దారుణాలు జరుగుతూ వచ్చాయి. వాటన్నిటిని నివారించడానికే మనం డెమోక్రసీ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చినాము. మనకు నచ్చిన వాళ్ళని మనమే ఓటేసి వాళ్ళను గెలిపించి వాళ్ళను పవర్ లోకి తీసుకురావచ్చు. ఆ కాన్సెప్టే ఇప్పటికీ నడుస్తుంది. బట్ ఇందులోనూ ఇంకొక పెంట ఉంది. ఏంటంటే వాళ్ళు పవర్ లోకి రాకముందు చెప్పేది ఒకటి, పవర్ లోకి వచ్చినాక చేసేది ఇంకొకటి. అసలు లాస్ట్ వరకు ఎవరు వచ్చినా కూడా ఇంప్రూవ్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేదు. సరే అని చెప్పి ఇంకొకరికి ఓటేసి వాళ్ళను గెలిపించి వాళ్ళను పవర్ లోకి తీసుకొస్తే వాళ్ళు కూడా అదే పెంట చేస్తున్నారు, అసలు డెవలప్మెంటే చేయనంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి డీప్ స్టడీ చేసి చూస్తే వాళ్ళకే ఒక భారీ షాక్. ఏంటంటే వీళ్ళ కంటికి కనిపించే పొలిటీషియన్స్ వేరు, వాళ్ళ వెనకాల వాళ్ళను ఆపరేట్ చేస్తూ వాళ్ళను కంట్రోల్ చేస్తున్న మాస్టర్ మైండ్స్ వేరు అని. ఆ మాస్టర్ మైండ్స్ మరెవరో కాదనమాట, విల్లన్ లాంటోళ్ళు. వాళ్ళకి ఏం కావాలో ఫేక్ గా క్రియేట్ చేసి పొలిటీషియన్స్ ని, హై పవర్స్ లో ఉన్న వాళ్ళని, డబ్బున్న వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి వీళ్ళకి కావాల్సినవన్నీ చెప్పించుకుంటున్నారు. ఎలానో ఆ గుంపుని ఏజెన్సీ కనిపెట్టేసి ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కరినిగా లేపుకుంటా వచ్చింటారు. లాస్ట్ కి మిగిలింది ఆ విలన్ గాడే, అండ్ వాడే ఉన్న వాళ్ళందరికన్నా పవర్ఫుల్. ఇదంతా ఓకే, బట్ వాడెందుకు నా వెనక పడుతున్నాడు, మీరెందుకు వాడి నుంచి నన్ను కాపాడుతున్నారు అంటే చాలా సింపుల్. వాడికని చెప్పి ఇప్పుడు ఒక మనుషులు లేరు, టీం లేదు, వాడికని చెప్పి ఎవరు లేదనమాట. సో మన హీరో కూడా సేమ్ ఇలాంటి పవర్సే ఉంది కాబట్టి మన హీరోతో మాట్లాడి మన హీరోని మ్యానిపులేట్ చేసి వాడితో టీం అయ్యి మళ్ళీ దేశాన్ని నాశనం చేద్దాం అనేదే వాడి ప్లాన్. కానీ మన హీరో వాడికి కాదు కుదరదు అంటే సింపుల్ గా మన హీరోని చంపేసి వెళ్ళిపోతాడు. ఓకే ఇప్పుడు ఏజెన్సీకి మన హీరోతో ఏం పని అంటే యాక్చువల్లీ రెండు ఉపయోగాలు ఉంది. ఒకటి మామూలు మనుషులు ఆ విలన్ గాంతో ఫైట్ చేయలేరు కదా, సో మన హీరో కూడా వాడుకున్న పవర్సే ఉన్నాయి కాబట్టి మనోడిని యూజ్ చేసి వాడిని అడ్డుకుందామని. రెండోది మనోడి రక్తంలో ఏదో ఒక ఫార్ములా ఉందంట, దాని కనుక వీళ్ళు డీకోడ్ చేయగలిగితే ఆ ఫార్ములాని యూజ్ చేసి మనోడి పవర్స్ ని ఎలా ఎనేబుల్ చేయాలి, ఎలా డిజేబుల్ చేయాలనే విషయాన్ని కూడా తెలుసుకునేస్తారు. అలా కనుక మనోడి పవర్స్ ని డిజేబుల్ చేయగలిగితే ఆ విలన్ గాడి పవర్స్ ని కూడా డిజేబుల్ చేసేద్దాం అనేదే వీళ్ళ ప్లాన్. ఓకే ఇప్పుడు నీ పవర్స్ని నువ్వు ఎంతవరకు యూజ్ చేయగలవంటే నేను ఇంకా బేసిక్స్లోనే ఉన్నాను అంటాడు. సరే నువ్వు ఏం చేసావో ఏమో నాకు తెలియదు, నేను వెంటనే ఇప్పుడు ఒక బీచ్లో ఉన్నట్టు చేతిలో ఒక మొజిటో ఉన్నట్టు ఇల్యూషన్ని క్రియేట్ చేయనేసరికి అయ్యో అక్క నువ్వు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను, అంత సీన్ నాకు లేదని చెప్పి చేతులు ఎత్తేస్తాడు. చూడాయా నువ్వు అనుకున్నంత సిల్లీ విషయం అయితే కాదు, ఇది చాలా సీరియస్ మ్యాటర్. చిన్నప్పటి నుంచి మీ నాన్న నిన్ను స్కూల్కి పంపించకుండా, నీ వయసు పిల్లలతో ఆడుకొనివ్వకుండా, బయటికి వెళ్ళనివ్వకుండా, ఎక్కడికి పంపించకుండా వాడితోనే ఉంచుకొని నెల నెల ఒక్కొక్క ఊరు అని చెప్పి మారుతూ వచ్చారే. ఎందుకు అడిగావా, ఎందుకు ఇంత సీక్రెట్ గా మనం బతుకుతామని చెప్పి ఎప్పుడైనా మీ నాన్నతో అడిగావా అంటే లేదు అంటాడు. సరే ఈ ఫోటోలో ఉంది కదా ఈమె మీ అమ్మని చెప్పి మీ నాన్న చెప్పింటాడు, కానీ తను ఎందుకు నీ చిన్న వయసులోనే చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఎవరు చంపేసినారో ఏమనే తెలుసా అంటే తెలీదు అంటాడు. అవన్నీ మా ఏజెన్సీకి తెలుసు, సో మేము చెప్పినట్టు చేస్తే నీకు కావాల్సింది మేము కూడా అలానే తిరిగిస్తామని చెప్పేసరికి ఇంకా వెంటనే మనోడు వాడి మొత్తం పవర్స్ ని యూజ్ చేసి తను బీచ్ లో ఉన్నట్టు చేతిలో మొజిటో ఉన్నట్టు అని చెప్పి ఒక ఇల్యూషన్ ని క్రియేట్ చేస్తాడు. సరే వెంటనే నన్ను ఇక్కడి నుంచి వేరొక ఐలాండ్ కి షిఫ్ట్ చేసి చేతిలో పిజ్జా ఉన్నట్టు ఇల్యూషన్ ని క్రియేట్ చేయంటే టక్కున మనోడు వాడి పవర్స్ ని యూజ్ చేసి మళ్ళీ ఆ హెడ్ క్వార్టర్స్ కి తీసుకొచ్చేస్తాడు. ఫస్ట్ మా నాన్న చూపించండి, ఆ తర్వాత ఓసిగా కావాలంటే ఊరు తిప్పుతా అని చెప్పేసరికి సరే సరే రా అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తారు. ఆయన అన్కాన్షియస్ లో ఉన్నాడు అనమాట. జస్ట్ లేపేసరికి వెంటనే లేచేసి వెంటనే నుంచి వెళ్ళిపోదాం పదా అంటే అందుగా అంత కష్టపడి మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది అంటే అడ్డేనా మీ దగ్గర మాత్రం మా వాడిని వదిలే ప్రసక్తే లేదు, మీరు ఎక్స్పెరిమెంట్ చేసే మా వాడిని చంపేస్తారు అంటే అవునా ఇయాన్ ఫస్ట్ నీ గురించి నీకు ఎంతవరకు తెలుసో నాకైతే అస్సలు ఐడియా లేదు. సో మీ నాన్న బుర్రలోకి వెళ్ళి అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినావు, మీ నాన్న దగ్గరికి ఎలా వచ్చినావు అని చెప్పి నువ్వే ఓసారి చూడొచ్చు కదా అని చెప్పేసరికి ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి మనోడే అర్థం కాక చూస్తుంటాడు.
యాక్చువల్లీ ఇది కూడా మనోడి పవర్స్ లో ఒకటనమాట. ఒక పర్సన్ కి ఫేక్ ఇల్యూషన్స్ ని క్రియేట్ చేసి చూపించేదే కాక అదే పర్సన్ యొక్క పాస్ట్ మెమరీస్ ని యాక్సెస్ చేసి కూడా మనోడు చూడగలడు. బట్ ఈ విషయం చెప్పగానే మన హీరో వాళ్ళ నాన్న లైట్ గా భయపడేసరికి మేబీ వీనేమన్నా చేసినాడా అని చెప్పి వెంటనే మనోడు ఆయన పాస్ట్ మెమరీస్ మొత్తాన్ని యాక్సెస్ చేసి చూస్తే అక్కడ హీరో వాళ్ళ నాన్న యంగ్ వర్షన్ లో ఉంటాడు. ఏదో ఒక హెడ్ క్వార్టర్స్ లో ఉన్నట్టున్నాడు. ఒక ఫేక్ ఎమర్జెన్సీ అలారం ని క్రియేట్ చేసేసరికి జనాలందరూ ఆ పక్క ఈ పక్క అని చెప్పి తిరుగుతా అంటే ఆ డిస్ట్రాక్షన్ టైంలో ఒక చిన్న బుడ్డోని తీసుకునేసి మనోడు పరిగెత్తా బయటికి వచ్చేస్తంటే అప్పుడే అడ్రీనా లేడీ ఆల్సో ఇంకెవరో ఆపేందుకు ట్రై చేస్తారు. బట్ వాళ్ళని కూడా దొబ్బేసి ఆ బేబీని తీసుకొని పారిపోయి వచ్చేస్తాడు. ఆ బేబీ మరెవరో కాదనమాట, మన హీరోనే. అండ్ అప్పుడే మనోడిగే తెలుస్తుంది అసలు మన హీరో వాళ్ళ నాన్న వాడి యొక్క నిజమైన నాన్నే కాదు అని. సరే ఆ మెమరీలో మీ అమ్మని ఎక్కడైనా చూసినావా అంటే లేదు అని చెప్పేసరికి చూడియాన్ యాక్చువల్లీ మీ అమ్మ చనిపోయినట్టు ఎటువంటి ప్రూఫ్లు లేదు. సో మీ అమ్మ ఇక్కడే ఎక్కడో ప్రాణాలతో ఉండేందుకు ఛాన్స్ ఉంది. సో తన్ని కూడా కనిపెట్టేద్దామని చెప్పేసరికి మనోడు ఇంకా ఏజెన్సీని గట్టిగా నమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత అడ్రియానా లేడీ మాత్రం సైడ్కి వచ్చేసి మన హీరో బ్లడ్ ని స్టార్టింగ్ లోనే దేనికో టెస్ట్ అని చెప్పి పంపించింటుంది కదా. సో ఆ యొక్క రిపోర్ట్స్ వచ్చింటే వాడిని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఇమాజిన్ చేసిన దానికన్నా మనోడి బాడీలో ఇంకా ఎక్కువ పవర్స్ ఉన్నాయంట. కానీ వెనకాల ఉన్న ముసలోడు అదంతా పట్టించుకోలేదన్నమాట. వాడి బాడీలో వాడి బ్లడ్ లో ఆ ఫార్ములా ఉందా లేదా అంటే ప్రస్తుతానికి లేదు అని చెప్పేసరికి చూడండి డాక్టర్, వాడి బ్లడ్ లో ఆ ఫార్ములా ఉంటే మాత్రమే వాడు మనకి పనికొస్తాడు, లేదంటే వాడు కూడా మనకు ఒక డెడ్ వైట్ లానే ఉంటుంది అంటే అలా కాదు. యాక్చువల్లీ వాడి పవర్స్ నేను చూసుకున్నట్లయితే అది ఆర్టిఫిషియల్ గా వచ్చినట్లేదు, వాళ్ళ అమ్మా నాన్న నుంచి వాడికి వచ్చినట్టు చాలా నేచురల్ గా చాలా పవర్ఫుల్ గా ఉంది అంటుంది. కానీ మనం తయారు చేసిన సూపర్ హీరోస్ కి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు కదా అంటే కరెక్టే, కానీ మేబీ వాడు అలా సూపర్ హీరోస్ కి పుట్టేందుకు ఛాన్స్ ఉందేమో అంటుంది. సరే డాక్టర్ మీరు ఏమైనా చేసుకోండి, బట్ నాకు ఆ ఫార్ములా మాత్రమే కావాలని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకే తెలుస్తుంది యాక్చువల్లీ ఆ సూపర్ పవర్స్ సూపర్ హీరోస్ వీళ్ళకంతా ఆ పవర్స్ అనేది నేచురల్ గా రాలేదన్నమాట. వీళ్ళే మనుషుల పైన ఎక్స్పెరిమెంట్ చేసి లాస్ట్ కి ఏదో ఒక పవర్ వచ్చేలా చేసినారు, లైక్ బాయ్స్ సిరీస్ లాగా. ఇంకా అక్కడ సీన్ గా చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే అప్పుడే ఆ హెడ్ క్వార్టర్స్ కి ఒక జోక్కర్ లా ఉన్న సైంటిస్ట్ ఎంట్రీ చేస్తాడు. ఆయన రాగానే ఎవరిని పట్టించుకోకుండా సీదా కంప్యూటర్ ముందరకు వెళ్ళిపోయి మన హీరో నుంచి వచ్చిన రిపోర్ట్స్, వాడిపైన చేసిన ఎక్స్పెరిమెంట్స్, ఆ రిపోర్ట్స్ వాటన్నిటిని ఏమో తినేసేలా చూస్తుంటాడు. అట్లే పక్క మన హీరోని చూసుకుంటే మనోడు ఈ ఏజెన్సీకి వచ్చినప్పటి నుంచి కేవలం ఒకే ఒక అమ్మాయి మాత్రం మనోడితో చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా మనోడి దగ్గరికి వచ్చి చూడియాన్ నిన్ను చాలా ఏళ్లుగా వెతికి లాస్ట్ కి ఇప్పుడు కనిపెట్టినారు, సో అంత ఈజీగా అయితే నిన్ను వదలరు, ల్యాబ్ రాట్ లాగా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ డైలీ చేసి నిన్ను హింసిస్తా అంటారు, సో నాతో వచ్చే ఇక నుంచి బయటికి వెళ్ళిపోదామని చెప్పేసరికి సరే అని చెప్పి మనోడు వచ్చేస్తాడు. అలా అక్కడి నుంచి తప్పించుకునేసేటప్పుడు ఒక 10-15 మంది గార్డ్స్ వస్తారనమాట. కానీ పాప ఎక్కడో మంచిగా ఫైటింగ్ స్కిల్స్ అని నేర్చుకున్నట్టుంది. వచ్చిన వాళ్ళందరినీ తుక్కు ర్యాక్ కొట్టేస్తుంది. లిటరలీ ఒక్కొక్కడికి ఎక్కడంటే అక్కడ కొట్టేసి ఎక్కడంటే అక్కడ తన్నేసి వచ్చిన వాళ్ళందరినీ తను ఒక్కటే పడగొట్టేస్తుంది. మనోడు షాక్ అయి తన్ని చూస్తానడా లేదా ఇంప్రెస్ అయిపోయి తన్ని చూస్తానడా అనేది అర్థం కాక నేను వాడిని చూసాన్నా. సరే ఇంకెట్లో టైం అయిపోయింది కాబట్టి వాళ్ళందరినీ పడగొట్టేసి లాస్ట్కి మన హీరో వాళ్ళ నాన్న సరేలే ఎంతనే చిన్నప్పటి నుంచి పెంచినాడు కాబట్టి వాడిని కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయిపోతారు. ఆబ్వియస్లీ మన హీరో రూమ్ నుంచి బయటికి రాగానే ఆ అడ్రియానా లేడీకి విషయం తెలిసిపోతుంది అనమాట. సో వెంటనే మొత్తం ఎమర్జెన్సీ అలార్మ్స్ అన్ని ఆన్ చేసి మన హీరో తప్పించుకుంటున్నాడు అని చెప్పేసరికి వెంటనే సోల్జర్స్ అందరూ గన్లు ఎత్తుకుని రెడీ అయిపోతారు. మధ్యలో ఈ జోక్కర్ సైంటిస్ట్ గారు ఎంట్రీ ఇచ్చేసరికి సార్ మీ ప్లేస్ ఇది కాదు, మీరు కింద వెళ్ళి దాక్కోండి, సేఫ్ గా ఉండండి అని చెప్తే వెంటనే వాడు గన్ ఎత్తుకొని అక్కడ సోల్జర్స్ అందరినీ షూట్ చేస్తాడా. ఏమైందిరా వీనికి చూస్తే వాడిని అసలు డాక్టరే కాదు, వాడే మెయిన్ విలన్. ఆ సైంటిస్ట్ గా ఒక ఫేక్ ఇల్యూషన్ క్రియేట్ చేసి లోపలికి దూరేసి ఉంటాడు. కానీ కరెక్ట్ టైంకి మన హీరోనే వాళ్ళ నాన్నతో మన హీరోయిన్ తో అక్కడి నుంచి తప్పించుకునేస్తున్నాడు కదా. సో వాడెక్కడికి వెళ్తాడు అని చెప్పి చూస్తుంటే మన హీరో ఎట్లా ఒక కార్ సంపాదించేసినట్టున్నాడు. సో దాన్ని యూజ్ చేసి అక్కడి నుంచి పారిపోదామని చెప్పి చూస్తుంటే సోల్జర్స్ అందరూ ఎట్లా అంటే అట్లా షూట్ చేస్తుంటారు. ఖచ్చితంగా మనోడు ఎగ్జిట్ దగ్గర ఇరుక్కుపోతాడు. సో మనోడు తెలివిగా వాడి పవర్స్ ని యూజ్ చేసి మనోడు బయటికి వెళ్ళక ముందే మనోళ్ళ కారు బయటికి వెళ్ళిపోయినట్టు ఒక ఇల్యూషన్ ని క్రియేట్ చేసేసరికి వెంటనే ఆ సోల్జర్స్ అందరూ గన్ ఎత్తుకుని ఆపక షూట్ చేసంటే వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిన టైం చూసి మనోడు తప్పించుకునేద్దామని చెప్పి ట్రై చేశాడు. కానీ వీటన్నిటిని ఆ విలన్ గారు చూస్తున్నాడు కదా. సో టక్కున ఆ స్పైక్స్ ని ఆన్ చేసేసరికి అది ఆ 2 టైర్లని పంచర్ చేసేస్తుంది. సో ఫస్ట్ ఆ ఏజెన్సీ నుంచి దూరం వచ్చేస్తే చాలు అని చెప్పి స్పీడ్ గా వచ్చేసాడు. బట్ ఒక స్టేజ్ కి ఆల్రెడీ 2 టైర్లు పంచర్ అయిపోయింది కదా. సో 2 ఊడిపోయి 2 పక్కన వెళ్ళిపోయేసరికి అంత స్పీడ్ లో వాడు ఆ కార్ నే కంట్రోల్ చేయలేక అట్లే బోల్టా కొట్టేస్తాడు. మధ్యలో ఆ విలన్ గాడు వేరే వెనకాల ఫాలో చేసుకుంటా వస్తున్నాడా. ఒక స్టేజ్ కి మనోళ్ళు ఎక్కడ కనిపించకపోయేసరికి ఎక్కడ వెళ్ళినారు
అని చెప్పి కార్ దిగి చూస్తే ఆ కార్ ఇక్కడ నుంచి బోల్టా పడేందుకు ఛాన్స్ ఉంది అని చెప్పి క్లియర్ గా కనిపిస్తుంది. కానీ అక్కడ ఆ కార్ ఉండదు. ఏంట్రా అని చూస్తే కార్ అక్కడే ఉంది. బట్ మనోడు అక్కడ ఒక కారే లేదు అన్నట్టు వాడికి ఒక ఫేక్ ఇల్యూషన్ ని క్రియేట్ చేసినాడు. వాడికి ఆ విషయం తెలుసా తెలీదా ఏమో తెలియదు గాయస్. కానీ ఆ విషయం తెలిసినట్టే ఒక కిర్కి స్మైల్ ఇచ్చేసి వెళ్తాడు చూడండి. మేబీ పిల్లోడు నేర్చుకునేసినాడు అనే ఒక థాట్ లో వెళ్ళినాడేమో అనిపిస్తుంది. ఇంకా వాడి నుంచి తప్పించుకొని ఆ రోజు నైట్కి మాత్రం ఒక హోటల్లో స్టే చేస్తారు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మన హీరో వాళ్ళ నాన్న ఇంకా అన్కాన్షియస్లోనే ఉన్నాడు కాబట్టి మన హీరో హీరోయిన్ మాత్రం లేచి కూర్చుంటారు. అవును నువ్వెందుకు నాకు హెల్ప్ చేస్తున్నావు, కొంపదీసి నీకు కూడా నాలానే ఇల్యూషన్స్ ని క్రియేట్ చేసే పవర్స్ ఉన్నాయా అంటే చాచా నాకు అలాంటి పవర్స్ ఏం లేదు, బట్ నీకు ఎందుకు హెల్ప్ చేస్తాను అనేది ప్రస్తుతానికి చెప్పలేను, త్వరలోనే నువ్వే తెలుసుకుంటా అంటుంది. ఆ తర్వాత మనోడు మిద్ది మీదకి వచ్చింటే వెనకాలే మన హీరోయిన్ కూడా వస్తుందన్నమాట. అప్పుడు మనోడు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఎలా వాడి పవర్స్ ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నాడు అని చెప్పి అక్కడ నుంచి కన్వర్సేషన్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. లాస్ట్ కి వాళ్ళిద్దరు కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ కిస్ చేసుకోపోతారు. బట్ మనోడే బ్రేక్ అయ్యేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ గురించి తెలుసుకుందామని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి కిందకి వచ్చి చూస్తే వాళ్ళ నాన్న లేచినాడు, తిన్నాడు, మళ్ళీ ఫుల్ గా తాగేసి మళ్ళీ పడిపోయినాడు. ఓడి అమ్మ వీణ భలే తప్పించుకుని తిరుగుతున్నాడు అని చెప్పి మనోడు ఫ్రస్ట్రేట్ అయి తిరుగుతా అంటే, అవును ఆయన కాన్షియస్ లో ఉన్నప్పుడే ఎందుకు ఆయన మెమరీస్ ని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నావు, ఇప్పుడు ఎందుకు చేయలేవు అని అడిగేసరికి అవును కదా ఇలా కూడా చేయొచ్చు కదా అని చెప్పి మనోడు కూడా వాడి పవర్స్ ని యూజ్ చేసేసరికి వెంటనే ఆయన మెమరీస్ లోకి వెళ్ళిపోతాడు. మన హీరో వల్ల ల్యాబ్ లో పనిచేసే ఒక ఇంపార్టెంట్ అయిన లేడీతో ఒక ఫైల్ పెట్టుకుని మాట్లాడుతుంటాడు. ఆ ఫైల్ పైన వార్సా ప్రాజెక్ట్ అని చెప్పి రాసింటుంది. ఆ తర్వాత ఆ లేడీ బయటికి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాలన్నీ ఆ కార్ లోనే ఊడికి చెప్తా ఉంటుంది. బట్ ఎంత చూసేందుకు ట్రై చేసినా కూడా వాడి ఫేస్ కనిపించదు అనమాట. కానీ ఆ అద్దంలో చూసుకుంటే 3 వేలు మాత్రమే ఉంటుంది, 2 వేలు ఎగిరిపోయి ఉంటుంది. అండ్ వాడి ఫేస్ కనిపించకుండా ఒక మాస్క్ వేసుకుంటాడు. అంతే, ఇంకా టక్కని సీన్ కట్ చేసి మళ్ళీ మనోడు ప్రెసెంట్ గా వచ్చేస్తాడు. ఆల్రెడీ హోటల్స్ కి ఫుడ్ కి దానికి దీనికి అని చెప్పి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇంకా కష్టపడి సంపాదిద్దామన్నా కూడా టైం లేదు కదా. సో ఈజీగా బ్యాంక్ కి వెళ్ళి ఒక ఫేక్ పేపర్ ని తీసుకెళ్లి దాన్ని ఏదో ఒక $5,000 చెక్ అన్నట్టు ఆమెకి ఇల్యూషన్ లా క్రియేట్ చేసి $5,000 తీసుకొచ్చేస్తాడు. బట్ వాడు బయటికి వెళ్ళిన నెక్స్ట్ సెకండే అది ఒక డమ్మీ పేపర్ అని చెప్పి తెలిసేసరికి వెంటనే బ్యాంక్ వాళ్ళందరూ వాళ్ళను పట్టుకునేందుకు ట్రై చేస్తారు. బట్ అంతలోపే మనోళ్ళు అక్కడి నుంచి పారిపోయి రూమ్ కి వచ్చేస్తారు. ఎక్కడ వచ్చి చూస్తే వాళ్ళ నాన్న మళ్ళీ మాయమైపోయినాడు. ఎక్కడికి వెళ్ళినాడు రా అని చూస్తే మళ్ళీ ఏదో ఒక బార్కి వెళ్ళిపోయాడంట. ఆయన పని నిజంగా భలే ఉందబ్బా. ఇంకా మన హీరోయిన్ స్నానం చేసేందుకు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే ఎవరో మనోళ్ళు ఉన్న హోటల్ దగ్గరికి ఫాస్ట్ గా కార్లో వచ్చినట్టు సౌండ్ వినిపించేసరికి ఎవరబ్బా అని చెప్పి నిదానంగా తొంగి చూస్తే ఆ విలన్ గాడే అని చెప్పి అర్థమైపోతుంది. ఇలాంటి టైంలో ఎంత ఫాస్ట్ గా తప్పించుకుందాం అనుకున్నా కూడా తప్పించుకోలేరు కదా. సో మనోడి వాడి పవర్ ని యూజ్ చేసి ఆ రూమ్ లో ఎవ్వరు లేనట్టు, ఆ రూమే కొత్తదన్నట్టు ఒక ఫేక్ ఇల్యూషన్ ని క్రియేట్ చేసేసరికి వాడు కూడా వచ్చి ఆ పక్క ఈ పక్క చూసి ఎవ్వరు లేదు అని చెప్పి కన్ఫర్మ్ చేస్తాడు. కానీ వాడికి మన హీరో కన్నా ఈ పవర్స్ గురించి ఇంకా బాగా తెలుసు కదా. సో సింపుల్ గా అక్కడ క్లాత్ తీసాడో లేదో మిర్రర్ రిఫ్లెక్షన్ లో ఎగ్జాక్ట్ గా ఉన్నది అట్లే కనిపించేస్తుంది. అంటే ఈ ఇల్యూషన్స్ అన్ని మిర్రర్ పైన వర్క్ అవ్వదు అనమాట. ఇంకా మన హీరో వెనకాలే ఉండేసరికి వాడు నార్మల్ గా మన హీరోతో మాట్లాడడానికి దగ్గరికి వస్తుంటాడు. కానీ మన హీరో మాత్రం పరిగెత్తా వచ్చి వాడితో ఫైట్ చేసేందుకు ట్రై చేస్తాంటే, చూడియా నీతో మాట్లాడడానికి వచ్చినాను, గొడవ పడడానికి కాదు అంటే మనోడు మాత్రం ఆగేటట్టే లేదు. సో ఆ విలన్ గాడు కూడా ఫైట్ చేస్తాడు. ఫైట్ చేయడం అంటే కొట్టి చంపేయడం కాదు, జస్ట్ అడ్డుకుంటాడు. మన హీరో వాడి మొత్తం పవర్ ని వాడి మొత్తం ఎనర్జీని యూజ్ చేసి వాడితో భయంకరంగా ఫైట్ చేస్తాంటే ఆ విలన్ గాడు జస్ట్ ఒంటి చేత్తో అడ్డుకుంటాడు. చూడియా నిన్ను గాయపరచడం నా ఉద్దేశం కాదు, మనమిద్దరం ఒకే టీం రా అని చెప్తా అంటే మనోడు మాత్రం ఆగేటట్టే లేదనమాట. సో వెంటనే వాడు మన హీరో బ్రెయిన్ నే కంట్రోల్ చేసి వార్సా అనే ప్లేస్ కి వెళ్ళు, అక్కడ ఒక సైంటిస్ట్ ఉంటాడు, వాడి దగ్గరే నీకు నిజ నిజాలు ఏంటి అని చెప్పి తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. మన హీరోయిన్ కి మంచి ఫైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా. బట్ ఆ విలన్ గాడు వచ్చినప్పుడు తనెందుకు బయటికే రాలేదనే విషయం అర్థం కాదనమాట. ఇంకాసేపు తర్వాత మన హీరో వాళ్ళ నాన్న కూడా ఆ ప్లేస్ కి వచ్చేసి అక్కడ ఉన్న డబ్బు మొత్తం చేసి, ఇయాన్ అలా అయితే టౌన్ లో దొంగతనం చేసింది నువ్వేనా, నేను ఎన్నిసార్లు చెప్పినాను రా ఇలా బ్యాంక్ కి వెళ్ళి డబ్బు దొంగతనం చెయ్యొద్దు అని అంటే, అలా అయితే ఫస్ట్ లోనే మీరు నాకు నిజ నిజాలేంటి అని చెప్పి చెప్పాల్సింది, అసలు నేను ఎవరు, మీరెందుకు నన్ను తీసుకొచ్చేసినారు, అసలు మా నిజమైన అమ్మా నాన్న ఎవరు అని చెప్పి అడిగేసరికి, చూడు యాన్ నేను చేసేదన్నీ నీ మంచి కోసమే, నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకోవట్లేదు, ఒకవేళ చెప్పినా నీకు అర్థం కాదు. సో నీకు మొత్తం 2 దారులుంది. ఒకటి, నీ గతం ఏంటి, నువ్వెవరు, మీ అమ్మా నాన్న ఎవరు, నీకెలా ఈ పవర్స్ వచ్చింది అని చెప్పి వెళ్ళి తెలుసుకో. బట్ నువ్వు వాటన్నిటిని తెలుసుకున్న తర్వాత పెద్ద ప్రయోజనం ఏం లేదనమాట. జస్ట్ బాధ కోపం మాత్రమే పెరుగుతుంది. ఇంకా రెండో దారి, సైలెంట్గా వీటన్నిటిని ఇక్కడే వదిలేసి నాతో పాటు వచ్చేయి, మనం ముందు ఎలా అయితే హ్యాపీగా ఉన్నామో అలానే ఉందామని చెప్పేసరికి మన హీరో ఖచ్చితంగా వెళ్తానమాట. మళ్ళీ వాడి గతాన్ని వెతుక్కునే వెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ పక్క అడ్రియానాని చూసుకుంటే మనోడు బ్యాంక్ రాబరీ చేసిన విషయాన్ని చూసేస్తుంది అనమాట. సో తను తెలివిగా ఏం
చెప్తుందంటే బ్యాంక్ రాబరీ చేసినప్పుడు కొన్ని డబ్బులు వాడు తీసుకెళ్ళినాడు కదా, వాటిపైన కొన్ని సీరియల్ నంబర్స్ ఉంటాయి కదా, ఆ సీరియల్ నంబర్స్ తో ఎక్కడైనా ట్రాన్సాక్షన్ జరిగితే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి వెయిట్ చేస్తా అంటే కరెక్ట్ టైంకి ఒక కాల్ వస్తుంది. ఆ డబ్బుని యూజ్ చేసి పలానా లొకేషన్ కి ట్రైన్ టికెట్స్ ని బుక్ చేసినాడు అని తెలిసేసరికి ఓహో మేబీ అక్కడ ఒక సైంటిస్ట్ ఉన్నాడు కదా, వాడి ద్వారా నిజ నిజాలు ఏంటి అని చెప్పి తెలుసుకునేందుకు వెళ్తానాడేమో అని చెప్పి వెంటనే వాడికి ముందే తన మనుషుల్ని ఆ ప్లేస్ కి పంపించేస్తుంది. బట్ ఆ విలన్ గాడు కూడా అంతే ఫాస్ట్ గా ఉన్నట్టున్నాడు. ఆ ఏజెన్సీ వాళ్ళకన్నా వాడు కూడా ముందుగానే ఆ ప్లేస్ కి వెళ్ళిపోయి ఆ ఏజెన్సీ మనుషులందరినీ చంపేస్తాడు. బట్ ఇదేది తెలియని మన హీరో ఫస్ట్ ఆ ల్యాబ్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎప్పుడో ఖాళీ చేయనారనమాట. సో మనుషులు ఎవరు లేకపోగా దుమ్ము ధూళి మాత్రమే ఉంటుంది. సో కనీసం ఇక్కడైనా ఏదైనా ఆధారాలు ఏదైనా హిస్టరీనో వాడికి సంబంధించి ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి వెతుకుతా వెళ్తా అంటే అప్పుడే ఒక ఛాంబర్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఒక రూమ్ అనమాట. మన హీరో చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మతో ఈ ప్లేస్ లోనే ఆడుకుంటున్నట్టు మెమరీస్ ఉన్నాయని చెప్పి చెప్తా అంటాడు. ఆల్సో ఈ రూమ్ అనేది వాడు చిన్నప్పుడు చూసినప్పుడు చాలా పెద్దగా ఉండేదంట, బట్ ఇప్పుడు చాలా చిన్నగా ఉంది, ఏమైంటుంది అని చెప్పి చుట్టూ చూస్తుంటే అప్పుడే ఆ టైల్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా సౌండ్ వచ్చేసరికి ఒక్కడి కొడతాడో లేదు అప్పుడే దాని వెనకాల ఉన్న ఒక సీక్రెట్ ఛాంబర్ నే చూస్తాడు. ఆ సీక్రెట్ ఛాంబర్ మొత్తం అన్ని పాత ఫైల్సే అనమాట. అలా ఫైల్స్ అన్ని జల్లడ పడతాంటే అప్పుడే ఒక టాప్ సీక్రెట్ ఫైల్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే పైన ప్రాజెక్ట్ అవేర్నెస్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇంకా ఆ ప్రాజెక్ట్ ని ఓపెన్ చేసి చూస్తే లోపలే మన హీరో వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళ అమ్మ పేరు ఉర్సులా కమిన్స్కీ అనమాట. యాక్చువల్లీ కమిన్స్కీ అనే పేరుతో ఇదే ల్యాబ్ లోనే ఒక సైంటిస్ట్ పనిచేసినాడు అనమాట. అంటే మన హీరో వాళ్ళమ్మ ఆ సైంటిస్ట్ యొక్క కూతురు అనమాట. విచ్ మీన్స్ ఆ సైంటిస్ట్ యొక్క మనవడు మన హీరోనే. అట్లే ఈ పక్క మన హీరో వాళ్ళ నాన్నని చూసుకుంటే మన హీరోనే వాయినతో పాటు రాలేదు కదా, సో వాయిన మాత్రం సైలెంట్గా మళ్ళీ ఆ షిప్కే వచ్చేసి ఫుల్గా తాగడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఆ ప్లేస్కి వచ్చిన అడ్రియానా, చూడు నువ్వు ఏ కారణం చేదైతే హీరోని మా అందరి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయినావో ఇప్పుడు దాన్ని వెతుక్కుని హీరో వెళ్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి టైంలో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు వాడిని మ్యానిపులేట్ చేస్తున్నారు అని చెప్పి వాడికి తెలియట్లేదు. కానీ నువ్వేమో అదేది పట్టించుకోకుండా ఇక్కడ తాక్కుంటా కూర్చుంటా అంటే అన్ని సర్దుకునేస్తుంది అనుకుంటున్నావు. కానీ ఇన్ కేస్ ఫ్యూచర్లో నీ కొడుక్కి సాయం చేయాలి అనుకుంటే నా నంబర్ ఇక్కడ ఇచ్చేసి వెళ్తాను, ఖచ్చితంగా కాల్ చేయని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ మన హీరోనే చూసుకుంటే ఇంకేమైనా వాళ్ళ అమ్మ గురించి తెలుస్తుందా అని చెప్పి వెతుకుంటా వెళ్తా అంటే అప్పుడే ఆ ప్లేస్కి విలన్ గాడు వచ్చేదే కాక పక్కనే మన హీరోని క్యాజువల్గా నిలబడుకుని ఉండేసరికి అప్పుడే మనోడిగా అర్థమవుతుంది తను కూడా వాడి టీమే అని. చూడియా నీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వీణ దగ్గర ఉంది, సో వీణ దగ్గర నువ్వు మాట్లాడితేనే చాలు అని చెప్తా అంటే మనోడు మాత్రం ఒప్పుకునేటట్టే లేదు. మర్యాదగా దూరంగా ఉండు, దగ్గరికి రావద్దు అని చెప్పి వెంటనే గన్ ఎత్తుకుని షూట్ చేసేది స్టార్ట్ చేస్తాడు. కానీ మనకు కూడా తెలుసు అది ఫేక్ గన్నే అని, ఐ మీన్ ఇల్యూషన్ లో క్రియేట్ చేసింది అని. ఆ విషయం వాడికి కూడా తెలుసు అనమాట. అందుకే వాడు కూడా ధైర్యంగా దగ్గరికి వస్తున్నాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే అసలు మన హీరోనే అక్కడ లేదు, అది కూడా ఒక ఫేక్ ఇల్యూషనే. సో నిజమైన హీరో ఎక్కడున్నాడు అని చెప్పి వెతుకుతా వెళ్తా అంటే ఆ టైంలో హీరో వాడు వాడి పవర్స్ ని ఇంకా యూజ్ చేసి ఒక 4-5 మంది హీరో యొక్క ఫేక్ ఇల్యూషన్స్ ని క్రియేట్ చేసి గన్ పాయింట్ లో పెట్టి విలన్ గాని బెదిరిస్తుంటాడు. కానీ వాడి ఫేస్ లో కొంచెం కూడా భయం కనిపించదు అనమాట. ఖచ్చితంగా ఇవన్నీ ఫేక్ అని చెప్పి వాడికి ఆల్రెడీ తెలుసు. సో హీరో ఎక్కడున్నాడు అని చెప్పి చూస్తుంటే మన హీరోనే ఎగ్జాక్ట్ గా మనోడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసరికి వెంటనే వాడు వెళ్ళి పట్టుకునేస్తాడు. చూడియా నువ్వు ఒక్కొక్కరు నీకు ఒక్కొక్కటి చెప్తున్నారు, కానీ జరిగింది వేరు, నీకు చెప్పింది వేరు, నువ్వు అర్థం చేసుకుంది వేరు. అసలు ఎగ్జాక్ట్గా స్టోరీ ఏంటి అంటే కరెక్ట్గా వరల్డ్ వార్ టైమ్స్లో అంటే 1950s ఆ టైంలో యుద్ధాన్ని గెలిచేందుకు ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేసినారు. ఆ ఎక్స్పెరిమెంట్ పేరే ప్రాజెక్ట్ అవేర్నెస్. ఆ ప్రాజెక్ట్ అవేర్నెస్లో పనిచేసిన సైంటిస్టులు అందరూ రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి ఏదో సిరమ్స్ అన్నిటిని ఇన్వెంట్ చేసి వాటన్నిటిని వాలంటీర్స్గా ముందుకు వచ్చిన మాలాంటి సబ్జెక్ట్స్ పైన టెస్ట్ చేసినారు. అలా మాకు వచ్చిన పవర్సే ఇలా మైండ్ కంట్రోల్ చేసే పవర్స్, ఇల్యూషన్ ని క్రియేట్ చేసే పవర్స్, పాస్ట్ మెమరీస్ ని యాక్సెస్ చేసే పవర్స్ ఇలాంటివి. కానీ యుద్ధం అంతా ముగిసిన తర్వాత మమ్మల్ని సృష్టించిన గవర్నమెంటే మా అందరినీ చంపుకుంటా రావడం స్టార్ట్ చేసింది. ఎక్కడ మేము గవర్నమెంట్ మీదే తిరగబడి గవర్నమెంట్ నే మార్చేసామేమో అనే ఒక భయంతో. సో ఆల్మోస్ట్ మా లాంటి వాళ్ళందరినీ చంపేసినారు. కానీ ఒకే ఒకడు మాత్రం నేనెందుకు చావాలి అనుకున్నాడు. ఆల్సో మనకు మొత్తం 3 రకాల పవర్స్ ఉంటుంది. ఒకరి మైండ్ లో ఒక ఫేక్ ఇల్యూషన్ ని క్రియేట్ చేయడం, 2 ఒకరి మైండ్ ని కంట్రోల్ చేసి వాళ్ళ పాస్ట్ లో ఉన్న మెమరీస్ అన్నిటిని యాక్సెస్ చేయడం, 3 ఇదే ముఖ్యమైనది. ఈ పవర్ అనేది చాలా మందికి లేదనమాట, కేవలం ఆయనకు మాత్రమే ఉంది. అదేంటి అంటే ఒకరి మైండ్ ని టోటల్ గా కంట్రోల్ చేసి మనకి ఏదైతే కావాలో వాళ్ళ ద్వారా మన విషయాల్ని నెరవేర్చుకోవడం. దీన్నే ఆయన మాస్టర్ చేయనాడు. సో గవర్నమెంట్ ని ఎదిరించినాడు, లాస్ట్ కి మా అందరికి నాయకుడు అయ్యాడు. ఇంకా నీ విషయానికి వస్తే నువ్వు ఎలా అయితే మీ అమ్మా నాన్నను
వెతుకుతానో నేను కూడా చిన్నప్పటి నుంచి నీ కోసం వెతుకుతాను. ఎస్, నేనే మీ నాన్నను అంటాడు. కానీ మన హీరో నమ్మేటట్టే లేదనమాట. చూడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. యాక్చువల్లీ సూపర్ హీరోస్ పిల్లల్ని కనలేరు, ఆ విషయం నాకు కూడా తెలుసు. ఆల్సో మీ అమ్మకి ఎటువంటి పవర్స్ లేదనమాట. సో మేమిద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ మిరాకల్ జరిగినట్టు సడన్ గా మీ అమ్మ ప్రెగ్నెంట్ అయింది. లాస్ట్ కి నువ్వు జన్మించినావు. చూస్తే నీకు కూడా సేమ్ నాకున్న పవర్సే ఉంది. చూడు యాన్, నువ్వెందుకు ఇంత స్పెషల్ అంటే మా పైన ఎక్స్పెరిమెంట్ చేసిన దానివల్ల ఆర్టిఫిషియల్ గా మాకు ఈ పవర్స్ వచ్చింది. కానీ నీకు నేచురల్ గానే నీకు అలాంటి పవర్స్ వచ్చినాయి. సో అందుకే నీ బ్లడ్ లోపల ఉన్న ఫార్ములాని ఆ ఏజెన్సీ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ నుంచి నిన్ను కాపాడడానికి నేను వచ్చినాను అని చెప్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఏజెన్సీ నుంచి ఒక 10-15 మనుషులు వచ్చేసరికి సైలెంట్ గా ఇక్కడ నుంచి నా ప్లేస్కి వెళ్ళిపో, నేను వీళ్ళని చూసుకుంటా అని చెప్పి వాడిని హీరోయిన్ తో పంపించేస్తాడు. జస్ట్ రెండే గన్లు ఎత్తుకుని పోయి వచ్చిన వాళ్ళందరినీ లేపేద్దాం అనుకుంటాడు. కానీ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గన్లు ఉండేదే కాక వాళ్ళు కుప్పలుగా వచ్చేసరికి లాస్ట్ కి వీడి వల్ల షూట్ చేసే కాక సైడ్ వచ్చి దాక్కునేస్తాడు. వాడి బిత్తిరి చూపులు చూస్తుంటే మేబీ బుల్లెట్స్ తక్కువ ఉందేమో. సో వెంటనే వాడి పవర్స్ ని యూజ్ చేసి ఆ సోల్జర్స్ అందరి పైన ఒక విషపూరితమైన స్పైడర్స్ ని దింపేసరికి వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిన టైం చూసి వెంటనే వాళ్ళందరినీ షూట్ చేసుకుంటూ వస్తుంటాడు. బట్ వాడికే తెలియకుండా వెనక నుంచి ఓడొచ్చి ఆ మెటల్ మాస్క్ ని వేసేసరికి అంతే, వాడి పవర్స్ మొత్తం బంద్ అయిపోతుంది. అట్లే ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే ఆల్మోస్ట్ పై ఫ్లోర్ కి వచ్చేసి ఉంటారు. ఇంకా అక్కడి నుంచి కిందకి వెళ్ళాలి అంటే మన హీరోయిన్ ఏమో ఒక్క జంపుతో ఈజీగా కింద ల్యాండ్ అయిపోతుంది. కానీ మనోడు వెళ్తే ఖచ్చితంగా కాళ్ళు చేతులు కొట్టుకునేస్తాడని చెప్పి మనోడికి కూడా తెలుసు. అందుకే అక్కడేదో ఒక ఇదిలా ఉంటుంది అనమాట. దాన్ని యూజ్ చేసి కిందకు వచ్చేస్తాడు. ఇంకా విలన్ గాని వేరే పట్టేస్తున్నారు కదా. సో ఒక చైర్ లో కూర్చోబెట్టి చేతులు కాళ్ళంతా లాక్ చేసి ఆ మెటల్ హెల్మెట్ ని వేసి ఇప్పుడు ఇంట్రాగేషన్ ని స్టార్ట్ చేస్తారు. సరే, ఆ హీరో ఎక్కడున్నాడో చెప్పరా అంటే తెలీదు అంటాడు. సరే, మీ అందరికి లీడర్ ఉన్నాడు కదా, వాడు అసలు నిజంగానే ఉన్నాడా, ఒకవేళ ఉంటే ఎక్కడున్నాడు అంటే దానికి కూడా నోరు విప్పడనమాట. నువ్వు చెప్పకపోయినా పర్లేదు రాజా, మేమే తెలుసుకుంటామని చెప్పి హై వోల్టేజ్ లో ఉన్న ఎలక్ట్రిసిటీని వాడి బాడీలోకి పంపించేసరికి నొప్పితో విలవిల్లాడుతుంటాడు. ఆల్సో వీడి బ్లడ్ లో కూడా ఆ ఫార్ములా ఉందేమో అని చెప్పి చెక్ చేసి చూస్తే వీడి బ్లడ్ లో కూడా ఆ ఫార్ములా లేదనమాట. ఇంకెక్కడ వాడు షాక్ కొట్టే చచ్చిపోతాడేమో అని చెప్పి ఫస్ట్ ఆ మిషన్స్ ని ఆఫ్ చేయని చెప్పి కమాండ్ ఇచ్చేసరికి సరే అని చెప్పి తను కూడా దాన్ని ఆఫ్ చేస్తుంది. ఇంకా మనకున్నది కేవలం ఒకే ఒక దారి, అది మన హీరోని కనిపెట్టడమే అని చెప్పి బయటికి వెళ్ళి వాయిన్తో మాట్లాడతా అంటే ఇక్కడ ఈ విలన్ గాడు ఒరే అప్పటి నుంచి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేస్తున్నారు, కనీసం నీళ్ళన్నా ఇవ్వండిరా దప్పేస్తుంది అంటే సరే నీళ్ళే కదా అని చెప్పి నీళ్లు పంపిస్తారు. అందుకని చెప్పి హెల్మెట్ తీసి తాగునానా అని చెప్పి ఇవ్వలేరు కదా. సో ఒక చిన్న రోబోట్ని పంపించి ఆ హెల్మెట్కి ఒక చిన్న డ్రిల్లా వేసి దాని లోపల ఆ స్ట్రాని పంపించేసరికి ఫస్ట్ నీళ్ళైతే తాగేస్తాడు. ఆ తర్వాత వాడి పని స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ ఆ మెటల్ హెల్మెట్ వేసేదే ఎందుకంటే వాడి యొక్క బ్రెయిన్ సిగ్నల్స్ బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు అని. కానీ ఇంత పెద్ద బొక్క ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళదు చెప్పండి. ఎవడైతే ఆ రోబోట్ని కంట్రోల్ చేస్తాడో వాడిని వీడు కంట్రోల్ చేసి అట్లే ఆ రోబోట్ని వాళ్ళ వైపుకి తిప్పి ఆ మిషన్ గన్ని యాక్టివేట్ చేస్తాడు చూడండి. అక్కడున్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ఇంకా వాడు కూడా ఫ్రీ అయిపోయి బయటకు వచ్చేస్తాడనమాట. అట్లే పక్క మన హీరోని చూసుకుంటే వాడు చెప్పిన లొకేషన్కి వచ్చి చూస్తే అక్కడే మన హీరో వాళ్ళ అమ్మ ఉంటుంది. బట్ ఎటువంటి మూమెంట్ లేకుండా సైలెంట్ గా కూర్చొని ఉండేసరికి అప్పుడే ఆ ప్లేస్ కి ఆ విలన్ గాడు కూడా వచ్చేస్తాడు. చూడు యాని, ఇదే ఆ ఏజెన్సీ వాళ్ళు మీ అమ్మకు చేసింది. ఏం చేసినారన్న విషయం నేను నా మాటలతో చెప్పలేను. నువ్వే నీ పవర్ ని యూజ్ చేసి మీ అమ్మ మెమరీస్ ని యాక్సెస్ చేసి నువ్వే వెళ్ళి నీ కళ్ళతో చూడు అని చెప్పేసరికి వెంటనే మనోడు కూడా వాడి పవర్ ని యూజ్ చేసి ఎగ్జాక్ట్ గా వాడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మతో ఆడుకుంటా ఉన్నాడు కదా ఆ మెమరీకి వెళ్ళిపోతాడు. అదే మెమరీలోకి వాడు కూడా వచ్చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఇంకొక విషయం కూడా రివీల్ అవుతుంది అనమాట. సో కుదిరినంత వరకు చాలా షార్ట్ గా చెప్పేందుకు ట్రై చేస్తా. మన హీరో వాళ్ళ అమ్మ పేరు ఉర్సులా కమిన్స్కీ. తను ఒక సైంటిస్ట్ కూతురు అనమాట. ఆ సైంటిస్ట్ పేరు కమిన్స్కీ. ఆ కమిన్స్కీ దగ్గర మాత్రమే ఒరిజినల్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని యూజ్ చేసి నార్మల్ హ్యూమన్స్ ని సూపర్ హ్యూమన్స్ గా మార్చగలం. బట్ ఒక స్టేజ్ కి ఆ కమిన్స్కీ అనే సైంటిస్ట్ చనిపోయినాడు. బట్ ఎలా చనిపోయినాడు అని చెప్పి అంత డీటెయిల్ గా చెప్పలేదన్నమాట. ఇప్పుడు ఆ ఫార్ములాస్ అన్ని హీరో వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆ ఒక్క ఫార్ములా కోసం 2 గ్రూప్స్ గా డివైడ్ అయ్యి ఆ 2 గ్రూప్ వాళ్ళు తాతాలాడుతున్నారు. ఒక గ్రూప్ ఏమో ఆ సూపర్ హ్యూమన్స్ అండ్ ఆ సూపర్ హ్యూమన్స్ అందరికి లీడర్ అయిన ఆ లీడర్ గాడు. వాడికి కనుక ఆ ఫార్ములా దొరికినట్లయితే వాడు నార్మల్ హ్యూమన్స్ ని సూపర్ హ్యూమన్స్ గా మార్చి వాడి టీమ్ లో యాడ్ చేసుకుంటాడు. రెండో గ్రూప్ ఆ ఏజెన్సీ. వాళ్ళకి కనుక ఆ ఫార్ములా దొరికినట్లయితే వాళ్ళు దాన్ని డీకోడ్ చేసి ఆ సూపర్ హ్యూమన్స్ యొక్క వీక్నెస్ ని కనిపెట్టి వాళ్ళను అంతం చేద్దామనేది వాళ్ళ యొక్క మోటివ్.
బట్ మన హీరో వాళ్ళ అమ్మ మాత్రం ఆ ఫార్ములాస్ని ఎవ్వరికి ఇవ్వకుండా ఉన్న ఫార్ములాస్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసి లాస్ట్ ఉన్న ఒరిజినల్ ఒకే ఒక ఫార్ములాని మన హీరో మెమరీస్ లో పెట్టేసి ఉంటుంది. ఆ బుడ్డోడే అనమాట మన హీరో. ఆ బుడ్డోడి ముందర ఒక టాయ్లా ఉంది కదా, ఆ టాయ్ ఫార్ములా అనమాట. సో ఆ విలన్ గాడేమో చూసావా ఇయాన్, ఆ ఒక్క ఫార్ములా కోసం ఆ ఏజెన్సీ వాళ్ళు మీ అమ్మని ఎంత చిత్రహింసలు పెట్టినారో నువ్వే నీ కళ్ళారా చూడు అని చెప్పి లాస్ట్ కి ఇయాన్ ఏమనుకోకుండా ఆ ఫార్ములా మాత్రం తీసేవు. అప్పుడే మన జాతిని ఎక్స్పాండ్ చేసి ఆ తర్వాత ఆ ఏజెన్సీని మనం నాశనం చేయగలం అంటాడు. అంతా ఓకే, ఇంకా మనోడు కూడా ఆల్మోస్ట్ ఆ ఫార్ములా ఎత్తిచ్చేద్దాం అనుకుంటాడు. కానీ లాస్ట్ గా ఓ నిమిషం కూర్చొని నిదానంగా ఆలోచిస్తే, అవును మీరు నా నాన్న అయినప్పుడు మా అమ్మ నిన్ను అంతగా నమ్మినప్పుడు ఆ ఫార్ములాని మీ బ్రెయిన్ లో పెట్టకుండా నా మెమరీస్ లో ఎందుకు స్టోర్ చేసింది అని అడిగేసరికి వాడు లైట్ జరికిస్తాడు. యాన్ అదంతా అనవసరం, ఆ ఏజెన్సీ వాళ్ళు వచ్చేలోపై వెంటనే నాకు ఆ ఫార్ములా తీసివు అని చెప్పి వాడు అచ్చుకుంటా అంటే మనోడు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదనమాట. అండ్ ఎందుకో ఏమో తెలియదు కానీ ఏదో ఒక షీల్డ్ లా ఉంటుంది. సో దాన్ని దాటి వాడు రాలేకపోయేసరికి దాన్ని దమ్మా అని చెప్పి పగల కొట్టుకొని లోపలికి వచ్చేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే అలా పగల కొట్టే ప్రతిసారి వాళ్ళ అమ్మ అఫెక్ట్ అవుతా ఉంటుంది. లాస్ట్ కి పగల కొట్టేసినాడో ఏమో తెలియదు కానీ టక్కన రియాలిటీలోకి వచ్చేసాడు. వాళ్ళ అమ్మ కూడా ఇప్పుడు కాన్షియస్ లోకి వచ్చేసరికి అమ్మ ఏం కాదులేమ్మా, నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మనమంతా ఇంక నుంచి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తా అంటే వాళ్ళ అమ్మ అక్కడే చనిపోతుంది. కరెక్ట్ గా అదే టైంగా ఏజెన్సీ మనుషులు కూడా ఈ ప్లేస్ కి వచ్చేసరికి అంతే మనోడు ఫుల్ మెంటల్ అయిపోతాడు. ఆల్రెడీ జవాబు కోసమే ఈ ప్లేస్ కి వచ్చినాడు. ఇప్పుడు వాళ్ళమ్మ ఇలా మెంటల్ గా టార్చర్ చేయబడింది ఆ ఏజెన్సీ వల్లే తెలిసేసరికి ఇంకా వాడి మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఫుల్ ఫైర్ మోడ్ లోకి వెళ్ళిపోయి వాడి థర్డ్ పవర్ ని కూడా అన్లాక్ చేస్తాడు. అదే మనుషుల బ్రెయిన్ ని కంట్రోల్ చేసి వీళ్ళకు నచ్చినట్టు వాళ్ళను చేసేలా చేయడం ఉంది కదా, అలా సోల్జర్స్ అందరినీ కంట్రోల్ చేసి వాళ్ళను వాళ్ళే షూట్ చేసుకునేలా చేస్తాడు. అలా 20-30 మందిని లేపేసిన తర్వాత కిందకు వచ్చి చూస్తే అక్కడే అడ్రియానా ఉండేసరికి తన గన్ ఎత్తుకుని తన్నే తాను షూట్ చేసుకునేలా గన్ పాయింట్ లో గన్ పెట్టింటాడు. మీరంతా నాకు అబద్ధం చెప్పినారు, అసలు మీరే మా అమ్మను మెంటల్ గా టార్చర్ చేసింది, అసలు మీ వల్లే ఇప్పుడు మా అమ్మ నా కళ్ళ ముందరే చనిపోయింది అంటే ఇయాన్ అసలు మీ అమ్మ ఎన్నో ఏళ్లకు ముందే చనిపోయింది, ఇప్పుడు నువ్వు మీ అమ్మని చూసినావంటే ఖచ్చితంగా తను మీ అమ్మ కాదు, ఆ విలన్ గాడు నీకు చూపించిన ఒక ఫేక్ ఇల్యూషన్ అని చెప్పేసరికి మనోడు అస్సలు తన మాటే వినడనమాట. ఎందుకంటే తను నిజం చెప్తాందా అబద్ధం చెప్తాందా అని చెప్పి వాడికి అర్థం కాకపోవడమే కాదు, మనకే అసలు ఎవరు నిజం ఎవరు అబద్ధం అని చెప్పి అర్థం కావట్లేదు. సో బ్లైండ్ గా ఆ విలన్ గాడి ఆర్డర్సే ఫాలో అయ్యి అక్కడున్న సోల్జర్స్ అందరినీ కంట్రోల్ చేసి వాళ్ళని వాళ్ళే షూట్ చేసుకునేలా చేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి హీరో వాళ్ళ నాన్న ఎంట్రీ ఇస్తాడు. యాన్ నువ్వు ఇలా మారుతావు అని చెప్పి భయపడే నేను వీటన్నిటి నుంచి నేను దూరంగా ఉంచినాను, కానీ చివరికి నువ్వు అలానే మారిపోయినావు. అండ్ వెనకాలన్నాడు కదా వాడు మేబీ నీ సొంత తండ్రి అవ్వచ్చు కానీ నీ మంచి కోరేవాడు కాదు. సో నిజం తెలుసుకో యాన్, వాడు మంచోడు కాదు అని చెప్తా అంటే ఎక్కడ వాడు ఇంకా నిజాలు చెప్పేస్తాడేమో అని చెప్పి ఆ విలన్ గాడు ఆ గన్ ఎత్తి వాడిని వాడే షూట్ చేసుకునేలా చేసేసరికి వెంటనే మన హీరో వాడి పవర్స్ మొత్తాన్ని వదిలేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. నాన్న అని చెప్పి లేపేందుకు ట్రై చేస్తంటే ఆ గ్యాప్ లో ఆ విలన్ గాడు మన హీరోయిన్ బందీగా పట్టుకుని లాక్కెళ్ళిపోతాడు. కొన ఊపిరిలో ఉన్న వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పిందంతా నమ్మకు, నువ్వు నీ కల్లారా చూసింది మాత్రమే నమ్ము అని చెప్పి ఆయన మెమరీస్ ని యాక్సెస్ చేయమని చెప్పేసరికి మనోడు యాక్సెస్ చేస్తాడో లేదో ఇప్పుడే అసలు నిజమేంటి అని చెప్పి తెలుస్తుంది. స్టార్టింగ్ లో మన హీరో వాళ్ళ అమ్మకు పవర్స్ లేదు అనుకున్నాం కదా, కాదనమాట తనకు కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి. ఇంకా మన హీరోని పెంచిన నాన్న విషయానికి వస్తే ఆయన అక్కడ పనిచేసే ఒక సాధారణ ఎంప్లాయ్ అనమాట. అండ్ ఆ ల్యాబ్ వాళ్ళు డైలీ హీరో వాళ్ళ అమ్మను హింసిస్తున్న విషయం ఆయన కూడా డైలీ చూసా అంటాడనమాట. ఆల్సో వాళ్ళు చేసేది తప్పు అనే విషయం వాడికి కూడా తెలుసు. అందుకే తను తన్ని కాపాడమని చెప్పి అడిగి ఉండదు, తన కొడుకుని ఎలా అయినా వీళ్ళందరికీ దూరంగా తీసుకెళ్లిపోమని మాత్రమే అడిగింటుంది. అందుకే ఆయన ఒక ఫేక్ అలారం ని సెట్ చేసి ఆ గ్యాప్ లో పిల్లాన్ని తీసుకొచ్చేసి ఉంటాడు. లిటరలీ హీరో వాళ్ళ అమ్మకు మాట ఇచ్చినాడనే ఒకే ఒక కారణంతోనే ఆయన లైఫ్ ని వదులుకొని పిల్లాన్ని తీసుకుని దూరంగా వచ్చేసి మన హీరోని ఎవ్వరికి తెలియకుండా చాలా సీక్రెట్ గా పెంచింటాడు. ఇంకా ఈ విషయాలన్నీ తెలుసుకుని రియాలిటీకి వచ్చి చూసే వాళ్ళ నాన్న మనోడి కళ్ళ ముందరే చనిపోయేసరికి విల్లన్ గానికి ఉందిరా అని చెప్పి మనోడు గన్నెత్తుకుని వెళ్తాడు చూడండి. కరెక్ట్ గా అక్కడ జనాలందరూ ఉంటారు, ఆ విల్లన్ గాడి ఎక్కడున్నాడో తెలియదు. సో వాడి పవర్ ని యూజ్ చేసి వాళ్ళందరినీ కింద పడిపోయేలా చేస్తాడు చూడండి. అక్కడ ఉంటాడు ఆ విల్లన్ గాడు మన హీరోయిన్ ని గన్ పాయింట్ లో పెట్టుకొని, యుద్ధం అనేది నీకు నాకు మధ్యలో హీరోనేం చేసిందిరా, మర్యాదగా దాన్ని వదిలేరా అని చెప్పి వాడి పవర్ ని యూజ్ చేసి గన్ ని సైడ్ ఎత్తేలా చేస్తాడు. కానీ వాడు మనోడి కన్నా కొంచెం పవర్ఫులే కదా, సో ఆ గన్ ని మళ్ళీ తన హెడ్ పాయింట్ లో పెట్టేదే కాక అక్కడున్న వాళ్ళందరినీ కంట్రోల్ చేసి మనోడి మీదకే పంపిస్తాడు. పాపం మన హీరో మంచిగా ఇరుక్కుపోతాడు, ఎందుకంటే వాళ్ళకు హాని చేయలేడు. అందుకని చెప్పి వాళ్ళను కంట్రోల్ చేసి వాడిని అటాక్ చేయలేడు. ఆ పక్క ఈ పక్క అని చెప్పి జస్ట్ అడ్డుకుంటానే ఉంటాడు. ఈ ఫైటింగ్ సీన్ బాగుండేదే కాకుండా ఆ కెమెరా యాంగిల్ ఆ కెమెరా
మూమెంట్స్ నిజంగా సూపర్ ఉంటుంది. విక్రమ్ మూవీలో ఒక ఫైట్ సీన్ ఉంది కదా, ఏకంగా కమల్ హాసనే వెళ్ళి రౌడీస్ తో ఫైట్ చేస్తాడు చూడండి. అప్పుడు ఆ కెమెరా మూమెంట్స్, ఆ కెమెరా యాంగిల్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ ఆ కెమెరానే ఇక్కడ కూడా యూస్ చేసినట్టున్నారు. బాగుంది. బట్ ఎంతసేపటికి మనోడు అడ్డుకుంటానే ఉన్నాడు. ఆ విలన్ గాడు వేరే రెచ్చిపోయేసరికి ఓకే ఇలా వెళ్తే అయ్యేలా లేదని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ చితక్ కొట్టుకుంటా పోతాడు. సో లాస్ట్ గా విలన్ గాడు ఒక భారీ సైజ్ లో ఉన్న ఒకరిని మన హీరో మీదకి పంపిస్తాడు చూడండి. మనోడు కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తాడు. బట్ వాడు మనోడి గొంతు పట్టే పైకి ఎత్తేసి మనోడిని చంపేయబోతాడు. బట్ లాస్ట్ మినిట్ లో అడ్రియానా వచ్చి వాడిని షూట్ చేసి చంపేస్తుంది. ఇప్పుడు మనోడు ఫ్రీ అయిపోయినాడు కదా. సో మర్యాదగా హీరోయిన్ వదిలేరా, ఏమన్నా ఉంటే నీకు నాకు మధ్యలోనే ఉండాలి అని చెప్తా అంటే అడ్రియానా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒరే అక్కడ అమ్మాయే లేదురా, నువ్వు ఎవరిని రా హీరోయిన్ అంటానో అంటేనే ఒక భారీ ట్విస్ట్ రివీల్ అవుతుంది చూడండి. అసలు స్టార్టింగ్ నుంచి మన హీరో కంటికి కనిపించిన మన హీరోయిన్ నిజమే కాదు. ఫస్ట్ మన హీరోయిన్ మనోడికి ఎప్పుడు కనిపించి ఉంటుంది, ఆ గేమ్ సెంటర్ లోనే కదా. అదే గేమ్ సెంటర్ లోనే ఆ విలన్ గాన్ని కూడా మనోడు ఫస్ట్ చూసింటాడు. వాడు మన హీరోని క్లోజ్ గా అబ్జర్వ్ చేసేందుకు అక్కడున్న ఏదో ఒక ర్యాండమ్ కామిక్ క్యారెక్టర్ కి ప్రాణం పోసి దాన్ని ఒక ఇల్యూషన్ లా క్రియేట్ చేసి ఎప్పుడు మన హీరోతోనే ఉండేలా ఒక లూప్ మోడ్ లో సెట్ చేసింటాడు. ఒరే పాపం రా, జస్ట్ ఒక ఫార్ములా కోసం మరీ ఇంతకు తెగిస్తారా. ఇంకా మన హీరోయిన్ ఒరిజినల్ కాదు ఫేక్ అని చెప్పి తెలిసిపోయింది కాబట్టి ఇంకా వాడు ఎవరిని యూజ్ చేసి బెదిరిస్తాడు చెప్పండి. ఇంకా మనోడు గన్నెత్తి ఒక్కడి షూట్ చేసేసరికి వాడు అక్కడే కింద పడి చనిపోతాడు. బట్ స్టిల్ మన హీరోయిన్ ఇంకా మాయమైపోలేదన్నమాట. ఎందుకు అంటే మన హీరోయిన్ ని ఫేక్ గా క్రియేట్ చేసింది ఆ విలన్ గాడే. బట్ ఒక స్టేజ్ కి మన హీరో హీరోయిన్ తో ఎమోషనల్ గా అటాచ్ అయిపోయినాడు కాబట్టి ఈవెన్ దో విలన్ లేకపోయినా మన హీరోయిన్ క్యారెక్టర్ అనేది మనోడి సబ్ కాన్షియస్ మైండ్ లో తను నిజంగానే ఉన్నట్టు క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి అందుకే విలన్ గాడు చనిపోయినప్పటికీ మన హీరోయిన్ ఇంకా అలానే ఉంది. బట్ స్టిల్ ఇప్పటికీ మన హీరోకి మాత్రమే కనిపిస్తుంది. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ ఆక్ పాక్ కరే పాక్. బై ద వే మన హీరో కళ్ళ ముందరే వాళ్ళమ్మ చనిపోయింది కదా, అది కూడా నిజం కాదనమాట. వాళ్ళమ్మ నిజంగానే ఎప్పుడో చనిపోయింది. ఇదంతా విలన్ గాడు క్రియేట్ చేసిన ఒక ఫేక్ సినారియో. ఇంకా మన హీరో వాళ్ళ నాన్నను పూడ్చిపెట్టిన తర్వాత కేవలం ఇది ఆరంభం మాత్రమే. ఇలా సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళందరికీ లీడర్ అయిన మెయిన్ విలన్ గాడు ఎప్పుడైనా బయటికి రావచ్చు. సో అప్పుడు ఖచ్చితంగా నీ సాయం మాకు కావాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఫ్యూచర్ లో నువ్వు నీ మనసు మార్చుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వని చెప్పి నంబర్ ఇచ్చేసరికి సరే అని చెప్పేసి మనోడు కార్ ఎక్కితే అక్కడే మన హీరోయిన్ ఉంటుంది. అదే వాడి ఇల్యూషనల్ గర్ల్ ఫ్రెండ్. నా జీవితంలో రోబోటిక్ గర్ల్ ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒకటి మూవీ చూసిన, శవాన్ని ప్రేమించిన ఒక అమ్మాయి మూవీ చూసిన, కలలో మాత్రమే ఒకరిని ప్రేమించి ప్రెగ్నెంట్ అయిన ఒక అమ్మాయి మూవీ చూసిన, లాస్ట్ కి ఆ అమ్మాయి లేకపోయినా కూడా మేము ఫేక్ గా ఒక అమ్మాయిని క్రియేట్ చేసుకుని తన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటామన్నాడు చూడండి వీడు. ఈ మూవీ కూడా చూసేసిన. ఆల్మోస్ట్ అన్ని దరిద్రాలని కవర్ చేసేసిన. సో ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.